Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన శ్రీలక్ష్మి గారు. సో అమెరికాలో జరుగుతున్న విషయాలు చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. అక్కడ సెటిల్ అవుదామని ఎన్నో కళలతో వెళ్ళిన వాళ్ళు నిజాన్ని చెప్పాలంటే ఎన్నో కంట్రీస్ని, యూరోపియన్ కంట్రీస్ని, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆపర్చునిటీస్ అన్నింటినీ పక్కన పెట్టి యూఎస్ఏ మాకు కావాలి అని వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు, అలాగే అక్కడికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్. సో ఈరోజు ఎపిసోడ్ ఏం చెప్పబోతున్నారు మ్యామ్ అనేది మీరు చివరి వరకు చూడండి. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో ఈరోజు మీరు చెప్పబోయే ఎన్నో విషయాలు చాలామందికి ఐ ఓపెనింగ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పటికీ కూడా ఒక అబ్రాడ్లో సెటిల్ అవ్వాలంటే, అబ్రాడ్ అంటేనే యూఎస్, చదువుకోవాలన్నా యూఎస్, జాబ్ చేయాలన్నా యూఎస్. వాటికన్నా బెటర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్న కంట్రీస్ ఉన్నా కూడా యూఎస్కి ఎక్కువ ప్రియారిటీస్తో ఉన్నారు. అలాంటి యూఎస్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఏమేమి తెలుసుకోవాలి? ఓకే, సో ప్లీజ్ క్లారిఫై. షూర్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తే యూఎస్లో అంత సిచ్యుయేషన్స్ అంతా బాగోలేదు. లైక్ ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన పొద్దున్న లేస్తే ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఇష్టం వచ్చినట్టు ఇంప్లిమెంట్ చేసేసి యాక్షన్ చాలా క్విక్గా తీసేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ టెంపరీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ స్టూడెంట్స్ కానీ, ఓపీటీ సిపిటీ వాళ్ళు కానీ, ఈవెన్ H1B హోల్డర్స్ పైన కూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు అనమాట. లేటెస్ట్గా జరుగుతున్నాయి అవన్నీ. అండ్ మీరు లాస్ట్ 2-3 డేస్ నుంచి న్యూస్ చూస్తూ ఉంటే యాంటీ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ర్యాలీస్ మొత్తం 50-51 అనే నినాదంతో ఒక ర్యాలీస్ అయితే జరుగుతున్నాయి మనకి యూఎస్ఏలో. వాట్ ఇట్ మీన్స్ ఇస్ 50 స్టేట్స్, 50 ప్రొటెస్ట్ విత్ 1 మూమెంట్. ఏంటి అని అంటే ఒక డిక్టేటర్షిప్ లాగా ఇష్టం వచ్చినట్టు ఆయన డిక్టేట్ చేసేసి అందరి వీసాస్ క్యాన్సిల్ చేయడము. ఏంటి చిన్న చిన్న ఇష్యూస్, ఏదైనా పార్కింగ్ టికెట్ వచ్చిందనో లేకపోతే ఇంకొక టికెట్ రైజ్ అయిందనో అని చెప్పేసి వీసా క్యాన్సిల్ చేయడము, వీసా రీవోక్ చేయడము ఇన్స్టెంట్గా చేసేస్తున్నారు అనమాట. అది స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, ఓపీటీ సిపిటీ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ H1B హోల్డర్స్, ఒక ప్రాపర్ ఎంప్లాయర్ ఉండి మీకు పేపర్ వర్క్ కరెక్ట్గా ఉండి మీరు ప్రాపర్గా ఆ ఎంప్లాయర్తో వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇబ్బంది కలగజేస్తున్నారనమాట. ఇప్పుడు మన వాళ్ళనే కాదు, అన్ని కంట్రీస్లో ఉన్న నేషనాలిటీస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఫియర్ అనేది ఏర్పడుతుంది. బయటికి వెళ్ళాలన్నా ఫియరే, జాబ్కి వెళ్ళాలన్నా ఫియరే, కాలేజ్కి వెళ్ళాలన్నా ఫియరే, రోడ్ మీద నడవాలన్నా కూడా భయపడిపోతున్నారు అందరూ. సో భయం అయితే ఉంది అందరికీ. కానీ ఈ 50 నేషన్స్, 50 స్టేట్స్ అని కంబైన్ అయ్యి ఒక నినాదంతో ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవడము, ఇట్లా ఇమిగ్రేషన్ పాలసీస్కి అగెయిన్స్ట్గా వెళ్ళి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంట్రీకి ఒక వీసా ఇచ్చారనుకోండి, అంటిల్ అండ్ అన్లెస్ మీరు వీసా రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఆ కంట్రీ పెట్టినవి మీరు ఫాలో అవ్వకుంటూ, మీరు లీగల్గా, ఎథికల్గా అన్నీ కరెక్ట్గా ఉండి మీరు ఫాలో అవుతున్నప్పుడు మీరు వీసా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? టికెట్ ఇవ్వడము, లైక్ పార్కింగ్ టికెట్ అనేది ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ ఇష్యూ విచ్ ఇస్ అది యూ క్యాన్ ఎగ్జెంప్ట్ ఇట్. దాన్ని అంత ప్రయారిటైజ్ చేసి వీసా క్యాన్సిల్ చేసే అంత ఇష్యూ అయితే కాదు అది. సో దానివల్ల ఏంటంటే ఈ ప్రొటెస్టర్స్ అందరూ కూడా ఒక డిక్టేటర్షిప్ క్వాలిటీ పెట్టుకొని ఒక గ్రడ్జ్ లాగా, దానికి ఒక మీనింగ్లెస్ లాగా చేస్తున్నారని చెప్పేసి మనకు ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి లాస్ట్ 3-4 డేస్ నుంచి. దీనివల్ల ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ మన ఇండియన్ పేరెంట్స్, చాలా ప్యానిక్ సిట్యుయేషన్లో ఉన్నారు. చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి, మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మా పాప అక్కడ ఓపీటీలో ఉంది, లేకపోతే మా బాబు స్టడీస్లో ఉన్నారు, మా హస్బెండ్ H1Bలో ఉన్నారు, ఇప్పుడు సిట్యుయేషన్స్ అలా ఉన్నాయండి, దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటి, మనం ఏం ఆలోచించాలి, వెనక్కి వచ్చేయమంటారా, లేకపోతే అక్కడ లాయర్ని పట్టుకొని మనం ఏదైనా చేయొచ్చా? ఈవెన్ కొంతమంది ఎక్కడి వరకు భయపడుతున్నారంటే కాల్స్ మాట్లాడటానికి కూడా భయపడుతున్నారనమాట. అంటే ఈ కాల్ మాట్లాడితే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? మనం ఇచ్చేది ఎలాగో వీఆర్ గివింగ్ అ జెన్యూన్ అండ్ మనకి ఇమిగ్రేషన్ లాస్ ప్రకారం, USCIS లాస్ ప్రకారం మనం దాంట్లో మనకి ఎట్లాంటి సొల్యూషన్ తీసుకురావాలనే అడ్వైజే మేము ఇస్తాం యాజ్ అ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్. దానికి అగెయిన్స్ట్గా అయితే మనం ఇచ్చుకోము కదా. సో ఇప్పుడు మనం అక్కడ ఉన్న సిట్యుయేషన్స్ని బేర్ చేసుకొని, అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళదలుచుకునే వాళ్ళకి
ఒకటే అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ సినారియో తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే స్టూడెంట్లో ఉన్నారో, లేకపోతే ఓపీటీ సిపిటీ ఉన్నారో, లేకపోతే H1B స్టేటస్లో ఉన్నారో 100% వాళ్ళకి ఆల్టర్నేటివ్ కంట్రీ ఆప్షన్స్ అయితే 100% ఉన్నాయి. అక్కడ స్టడీస్ కంప్లీట్ అయిపోయి యూ కెన్ గో ఫర్ అనదర్ కంట్రీ ఫర్ అనదర్ స్టడీ ఆప్షన్ ఆర్ ఫర్ సెటిల్మెంట్ ఆప్షన్. అంటే సెటిల్మెంట్ ఆప్షన్కి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, అవి మనం ఫిట్ అవ్వాలి, మనం ఫుల్ఫిల్ అవ్వాలి. కాకపోతే వేరే కంట్రీస్ దృష్టిలో పెట్టుకొని అయితే వాళ్ళు దే కెన్ మూవ్ అహెడ్. ఆ గైడెన్స్, ఆ సజెషన్స్, ఆ అడ్వైస్లు అవన్నీ మేము ఇస్తాం. యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అస్ అవుట్. మీ ప్రొఫైల్ ప్రకారం మనం ఏం చేయగలుగుతాము, మనకి ఏ కంట్రీ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్ అమౌంట్ మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్నాం కదా అక్కడ. సో అంత కాకుండా ఒక హాఫ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మీరు యూఎస్లో పెట్టిన బడ్జెట్ కంటే ఒక హాఫే. ఎందుకంటే అందరి డ్రీమ్ ఉంటుంది యూఎస్లో వెళ్ళి నేను ఆ మాస్టర్స్ కంప్లీట్ చేయాలి, అక్కడ జాబ్ చేయాలి, తర్వాత H1B రావాలి, తర్వాత గ్రీన్ కార్డ్ రావాలి, తర్వాత సిటిజన్షిప్. ఇవన్నీ మనం ట్రంప్ గారు ఉన్నంత వరకు అయితే అవంత పాసిబిలిటీస్గా మనకి కనిపించట్లేదని అనుకోవచ్చు. మేబీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే వస్తారో కొంచెం ఏమన్నా మార్పులు మనకు అనుకూలంగా, లైక్ మనకు అంతకుముందు బిడెన్ ఉన్నప్పుడు మనకి ఎట్లా అయితే కన్వీనియంట్గా కొంచెం, ఇప్పుడు అంతకుముందు ఆయన ఉన్న అడ్మినిస్ట్రేషన్లో, బిడెన్ గారు ఉన్న అడ్మినిస్ట్రేషన్లో మీకు ఆఫ్ క్యాంపస్ వర్క్ చేయకుండా, మీరు ఆన్ క్యాంపస్ కాకుండా ఆఫ్ క్యాంపస్ కూడా వర్క్ చేసుకునే పాసిబిలిటీస్, అట్లా ఎగ్జామ్షన్స్ కొన్ని లీవే ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ గారు అట్లాంటివి ఆప్షన్స్ మనకి ఇవ్వట్లేదు. సో మీరు ఇప్పుడు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ట్రంప్ ఉన్నంతకాలం రిస్కే యూఎస్ అనేది. రిస్కే అండి. సో మరి ఆల్టర్నేటివ్ ఏంటంటారు? ఆల్టర్నేటివ్ అదే అండి, ఇప్పుడు మన H1B హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి తెలియదు. H1B హోల్డర్స్కి ఏంటంటే వాళ్ళ ఉన్న ఎడ్యుకేషన్కి ప్లస్ వాళ్ళకున్న వర్క్ ఎక్స్పీరియన్స్కి వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ అండ్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ. అసలు ఆప్ట్ చేసుకోవడం బెస్ట్ అంటారు. అవునండి. ఇప్పుడు చదువుకోవాలి అనుకునే వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి? వాళ్ళకి యూఎస్ కన్నా బెటర్ సిచ్యువేషన్స్ ఉండే ప్లేసెస్ ఏమున్నాయి? బెటర్ సిట్యుయేషన్ ప్లేసెస్ అంటే ఇప్పుడు మనకి యూరప్ చాలా డిమాండ్లో ఉంది అండి. యూరప్ అండ్ యూకే కూడా మనకి చాలా పిక్ అయింది. ఇప్పుడు స్టడీ చేసుకునే వాళ్ళు, స్టడీ ఆప్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు 100% దే కెన్ ఆప్ట్ ఫర్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఆర్ యూకే. ఈ కంట్రీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, మనకి కోర్స్ డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది, తర్వాత సెటిల్మెంట్ కూడా కొంచెం ఈజీగా కంపేర్ చేసుకుంటే మనకి యూఎస్ పాత్వే ఏదైతే ఉంటుందో, స్టడీ అయిపోయిన తర్వాత ఓపీటీ సిపిటీ, తర్వాత H1B, తర్వాత గ్రీన్ కార్డ్, ఇవన్నీ లైక్ మన లైఫ్ టైం అయిపోతుంది. కానీ వేరే కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అన్న యూకేలో ఏంటంటే ఒక 5 years మీరు కష్టపడ్డారనుకోండి మీకు సెటిల్మెంట్ ఆప్షన్ వస్తుంది. బడ్జెట్ కూడా మనకి యూఎస్లో పెట్టిన దానికంటే ఒక హాఫ్ పెట్టుకుంటాం, ఇక్కడ ఎగ్జాక్ట్లీ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ H1B హోల్డర్స్ నేను చెప్పినట్టు చాలామందికి అవేర్నెస్ లేదు, చాలామందికి తెలియదు. అంటే మాకు వచ్చే కాంటాక్ట్స్లో కూడా, కాల్స్లో కూడా మేము విన్నది ఏంటంటే అసలు ఈ ఆప్షన్ ఉందని మాకు తెలియదండి, ఇక్కడ ఉండి మేము H1B ఏంటంటే మీకు తెలుసు కదా, ఎవ్రీ 3 yearsకి 5 yearsకి మనం రెన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మీరు ఒకటే ఎంప్లాయర్తో వర్క్ చేసుకొని మీ పేపర్ వర్క్ అంతా చూపించుకోవాలి. సేమ్ అలాగే ఇప్పుడు మనం ఒక కెనడా పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలిజిబిలిటీ ఏంటంటే మన సింపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి, సింపుల్ ఫ్యాక్టర్స్ లైక్ మీ ఏజ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి రాయాల్సి వస్తుంది, ఇది IELTS ఆర్ PT అనేది. సో ఈ 3 కాంపోనెంట్స్ అయితే మీ దగ్గర ఉన్నవే ఆల్రెడీ. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటాయి, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక 1 yearలో, ఒక 1.5 year, కెనడాకి అయితే మనకి 1 yearలో ప్రాసెస్ మొత్తం అయిపోతుంది, పర్మనెంట్ రెసిడెన్సీ మీ చేతికి వస్తుంది. ఓకే, ఒక 3 years మీరు కెనడాలో PR హోల్డర్ లాగా ఉండి అక్కడ కంప్లీట్ చేశారనుకోండి, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ సిటిజన్షిప్. హౌ గుడ్ ఈస్ దట్? ఇప్పుడు మీరు యూఎస్లోనేమో ఒక లైఫ్ టైం అయిపోవాలి ఒక సిటిజన్షిప్ రావాలంటే. అదే మీరు ఇక్కడ అదే ఇన్వెస్ట్మెంట్, అంత ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు మనకి PR కెనడా పర్మనెంట్ రెసిడెన్స్ తెచ్చుకోవాలంటే హార్డ్లీ ఒక $3,000-4,000లో అయిపోతుంది మీకు. PR మొత్తం పర్మనెంట్ రెసిడెన్సీ అయిపోతుంది, సిటిజన్షిప్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అంటే వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనేవి మీరు డైరెక్ట్గా కాల్ చేసి తెలుసుకోవచ్చండి శ్రీలక్ష్మి గారిని. అంటే ఆల్రెడీ H1B వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా మారాలి, ఎలా చేయాల్సి ఉంటుంది, అదర్ కంట్రీస్ ప్రొసీజర్ ఏంటి తెలుసుకోవాలన్నా కూడా మీరు డైరెక్ట్గా శ్రీలక్ష్మి గారికి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతుంటాయి వీడియోస్లో. అలాగే
చదువుకుందాం అనుకునే వాళ్ళు, అబ్రాడ్ స్టడీస్ వైపు చూస్తున్న వాళ్ళు, యూఎస్ కన్నా కూడా బెటర్ కండిషన్స్, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో ప్రొవైడ్ చేసే విధంగా ఉన్న బెటర్ కంట్రీస్ గురించి కూడా మీరు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మిగిలిన ఇన్ఫర్మేషన్ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.